ఈ నెల 14న అతిపెద్ద అమావాస్య రాబోతుంది. చాలా చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే ₹1,00,00,000 అప్పున్నా సరేనండి తీరిపోతుంది. అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయన్నమాట. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఇప్పుడొచ్చే అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అయితే నార్మల్‌గా ఏంటంటే గనక అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది కదా! అమావాస్య ప్రత్యేకించి ఏముంటుందండి అని మీకు సందేహాలు రావచ్చు. ఇక్కడ పురాణాల ప్రకారం మనకేం చెప్పబడుతుందంటే అమావాస్య ఉంటుంది కదండీ! ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శక్తితో కూడి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పాలంటే గనక ఇప్పుడు వచ్చే అమావాస్య కొంచెం చెప్పాలంటే గనక పవర్ఫుల్. అలానే కాకుండా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న అతిపెద్ద అమావాస్య అన్నమాట. చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి అమావాస్య రోజున మర్చిపోకుండా ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకొని ఉప్పుతో ఈ పరిహారం చేసుకుంటే మీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరేనండి తప్పకుండా తీరుతుంది. అయితే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు కావచ్చు, పనులు కావచ్చు, విధి విధానాలు ఏవైనా సరే తప్పకుండా మనకు పనిచేస్తాయి. ఎందుకంటే అమావాస్యకు అంతటి పవర్ ఉంటుందన్నమాట. అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలను, ఇబ్బందులను తీసేస్తుందన్నమాట. అలానే కాకుండా ఆ రోజు మనకు అనుకూలంగా కూడా మారుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. దీనివల్ల 99% మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. మన జీవితాలలో మనకు అప్పు చాలా ఉంటూ ఉంటుంది కదండి. ఎంత చేసుకున్నా కానీ అప్పు అనేది తీరదు కదా. అలా తీరక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం. మనము అప్పు చేసేటప్పుడు బాగానే చేస్తాం, కానీ చేసిన తర్వాత దాన్ని తీర్చడానికి మనం పడే కష్టాలు మనకు మాత్రమే తెలుసుంటాయి కదా. అందుకే మీ అప్పు తీరాలన్నా, మీరు అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, సంపద పెరగాలన్నా, మీకంతా కూడా ఇంకా మంచి జరగాలన్నా, మీరు కూడా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలన్నా సరేనండి, ఖచ్చితంగా ఈ రోజున మర్చిపోకుండా అమావాస్య రోజు తప్పక ఉప్పు పరిహారం అని చెయ్యండి. చాలామంది కూడా ఉప్పే కదా, ఉప్పుతో ఏం జరుగుతుంది, ఉప్పు వల్ల ఏం ఫలితాలు వస్తాయి అనుకుంటారు. కానీ ఉప్పు అప్పుని తీరుస్తుందండి. ఉప్పు చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు. అందుకే మీరేంటంటే ఉప్పు పరిహారం చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే కాకుండా వీడియోని పూర్తిగా చూడండి. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనకేంటంటే ఈ నెల 14వ తేదీన అతిపెద్ద అమావాస్య రాబోతుంది. అమావాస్య రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటిస్తేనే మనకు మంచి జరుగుతుందన్నమాట. అలా పాటించటం వల్ల ఏంటంటే మన జీవితం అనేది మారిపోతుందండి. ఎందుకంటే అమావాస్య రోజున నియమాలు పాటించకపోతే మన జీవితం ఎప్పుడు కూడా కష్టాలను ఎదుర్కొంటుంది. అంటే మనం కష్టాల్లో పడిపోతాం, మనకు చాలా ఎదురు దెబ్బలు తాకుతాయి. అలానే కాకుండా చేసే పనుల్లో కూడా ఆటంకాలు వస్తాయి. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా నియమాలు పాటించాలి. నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేయండి. ఇక అప్పులు తీరాలనుకునేవారు ముందుగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఒక బౌల్ తీసుకోండి. అంటే ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంట్లో దీపం పెట్టిన తర్వాత మీరు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో గుప్పెడంత ఉప్పు పోసి 7 మిరియాలు పెట్టి, ₹5 బిల్లను పెట్టి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసి మీరు చేతిలో పట్టుకొని అప్పు తీరాలి. అప్పుల సమస్యల నుంచి బయటపడాలి. అప్పుల సమస్యల నుంచి మీరు బయటికి రావాలని సంకల్పం చెప్పుకోండి. అయితే ఇలా చెప్పుకున్న తర్వాత ఆ బౌల్ని ఏంటంటే పూజ గదిలోనే పెట్టి ఉంచండి. అంటే శుచిగా స్నానం చేసి ఈ పరిహారం చేయండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేసినా చెయ్యకపోయినా ఈ పరిహారం చెయ్యండి. ఇలా చేసిన తర్వాత దీన్ని కనిపించకుండా పూజ గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టండి. ఈ మిరియాలు అప్పుని తీర్చడానికి పనిచేస్తాయి. ₹5 బిల్ల కూడా అప్పుని తీర్చడానికి పనిచేస్తుంది. గల్లులుప్పు నెగిటివ్ ఎనర్జీతో పాటు అప్పుని కూడా తీరుస్తుంది. పసుపు కుంకుమలు ఏంటంటే గనక మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి, అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి. అలానే మన జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను తొలగిస్తాయి అన్నమాట. అందుకే ఉప్పుకు చాలా పవర్ ఉంటుంది. కుంకుమ పసుపు కూడా చాలా పవర్ ఉంటుంది. అలానే కాకుండా ఇవన్నీ కూడా కలుస్తున్నాయి కాబట్టి మనం ఏంటంటే మంచి ఫలితాలను చూడగలుగుతామండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది. కావున మీరు తప్పక ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. అంటే మేము చేసుకున్నాం కదా, మాకు ఫలితం రావాలి అనుకుని భావించుకొని నమ్మకంతో పరిహారం చేస్తే తప్పకుండా మార్పు ఉంటుందండి. ఇలా ఉదయం చేసేసి రాత్రంతా పెట్టి ఒక రాత్రంతా అది మన ఇంట్లో నిద్రిస్తే చాలా మంచిదండి. మనకుండే కొన్ని రకాల నెగిటివ్ ఇబ్బందులు కావచ్చు, నెగిటివ్ సమస్యలు కావచ్చు, అవి కూడా పోతాయి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, అనంతరం రాత్రంతా పెట్టి ఇంకా తెల్లారిన తర్వాత ఆ పాత్రను తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే కనుక నార్మల్గా మర్రి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ వదిలేసి నమస్కారం చేసుకోండి. మా అవసరం కోసం చేశాం కాబట్టి మాకు తప్పకుండా ఫలితం రావాలని సంకల్పం చెప్పుకొని అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా అప్పు అనేది తీరుతుంది. అప్పు తీరే మార్గం తెలుస్తుంది. అలానే కాకుండా దైవ
దైవానుగ్రహం కూడా కలుగుతుంది, సకల సంపదలు మనకు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పరిహారం అయితే అమావాస్య రోజు చేయండి. అంటే అమావాస్య రోజు ఒకవేళ కుదరకపోతే ఒక రోజు ముందు చేసుకోవచ్చండి, అంటే ఒక రోజు ముందు కూడా చేయొచ్చు, అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసినా కానీ ఫలితం అయితే రావటం అనేది మీరే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారనమాట. షాక్ అయిపోతారండి. అంటే కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుందని అర్థం కాదు ఇక్కడ. మనకు ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరకు ఆకర్షిస్తుందన్నమాట. ధన సమస్య ఉంటుంది కదా, అది తీరుతుంది. డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు. సమస్య నుంచి మనం బయటపడటానికి, దాని నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ డబ్బుతో డబ్బు పరిహారం కూడా చేస్తున్నాం కదండి. ఒక రకంగా చెప్పాలంటే అంటే 5 రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. డబ్బు అంటేనే మనకు చాలా వరకు కూడా లక్ష్మీకారకంగా భావిస్తాం కాబట్టి అందులో డబ్బుని పెట్టాం కదా. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, అక్కడ పెట్టేసి వచ్చేటప్పుడు 5 రూపాయల బిల్లుని మీ వెంట తెచ్చుకోకండి, అక్కడే వదిలేయండి. ఇంకా అక్కడే వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మీరు వదిలేసిన తర్వాత 5 రూపాయల బిల్లుని ఎవరు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా మీకైతే అప్పు తీరే మార్గం అయితే తెలుస్తుంది. ఆ తల్లే ఒక దారిని చూయించి ఆ దారిలో మనని ప్రయాణించేలాగా చేస్తుంది. దాని ద్వారా మన అప్పుని తీరుస్తుంది అనమాట. మనం ఏంటంటే అప్పుల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే మ్యాక్సిమం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే అమావాస్య రోజున చెయ్యండి. ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం చెయ్యండి, పర్వాలేదు, కానీ చేసుకోండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక పాటించండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఎక్కువగా ఫలితం వస్తుందండి. ఎంత నమ్మకంతో చేసుకుంటారో ఖచ్చితంగా మార్పు కూడా ఉంటుందన్నమాట. దైవమే మన తోడుండి మన పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట అండి. అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున మీరేంటంటే ఇంకొక పరిహారం అంటే కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం చేయండి. అయితే కోడిగుడ్డుతో ఏంటంటే కనుక మీ పిల్లలు ఉంటారు కదండి, వాళ్లకు దిష్టి తీయండి. ఎందుకండి వాళ్ళకి ఎందుకు దిష్టి తీయాలండి అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, పిల్లల పైన చాలా వరకు కూడా చెడు ఉంటుందండి. ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ, అలానే కాకుండా దిష్టి దోషాలు కానీ, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక పిల్లల పైన చెడు ప్రభావాలు కానీ, గాలి సోకటం కానీ, ఇలాంటివి మనం నమ్ముతూ ఉంటాం కదండి. ఇలాంటివి కూడా ఏంటంటే మన పిల్లల మీద అంటే ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఏంటంటే యాక్టివ్నెస్ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఏంటంటే అప్పుడప్పుడు జబ్బు పడిపోతున్నారు, ఎక్కువగా దిష్టి తాకుతుంది, పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి తాకేలాగా అయిపోతున్నారండి, దిష్టి పోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా, ఆ రోజు ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం చేయండి. కోడిగుడ్డే కదా అనుకోకండి, దానివల్ల మనకేంటంటే వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందన్నమాట. మన జీవితం మారిపోతుంది. అయితే మనం ముందే చెప్పాం కదా, అమావాస్య చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి కూడా పనిచేస్తుంది. అంటే అమావాస్య రోజున భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయండి. వాటి బారిన పడకుండా కూడా మనం ఇలాంటి పరిహారాలు చేయొచ్చు. ఒకవేళ ఇలాంటి అంటే మనం అనుభవిస్తున్నాం, ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ దిష్టి దోషాలకు, నరదిష్టికి సంబంధించి మనం బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం అనుకునే వారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఫలితం అయితే రావటం అనేది మనం చూడగలుగుతాం. కాబట్టి కోడిగుడ్డుని తీసుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. అందుకే సంధ్యా సమయంలో ఏంటంటే కోడిగుడ్డు మీద ఇంటూ మార్కు వేసి పిల్లలకి ఏంటంటే చక్కగా దిష్టి తీయండి. ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా ఒక్కొక్క రకంగా తీస్తారు కాబట్టి మీ ప్రాంతానికి తగ్గట్టుగా మీరేంటంటే విధంగా దిష్టి తీసేసి ఆ కోడిగుడ్డు పగలగొట్టకుండా బయట ప్రదేశంలో అంటే మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా పెట్టేసి ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయండి. ఇది ఎవరికైనా చేయొచ్చు, ఆడపిల్లలకు మగ పిల్లలకు ఎవరికైనా చేయొచ్చు, పెద్దవారు కూడా సైతం చేసుకోవచ్చు. అంత పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్ పరిహారం అండి ఇది. మనకు తంత్రశాస్త్రంలో, పరిహార శాస్త్రంలో, సిద్ధశాస్త్రంలో కూడా దీని ప్రస్తావన ఉంది. కాబట్టి మీరు చేసుకోవటం వల్ల మీకు మంచి జరుగుతుందండి. దిష్టి దోషాలతో సఫర్ అయ్యేవారు, బాగా సంపాదించుకుంటే కొంతమంది చూసి ఓర్వలేని వారు మనకు దిష్టి పెడుతూ ఉంటారు కదా, అలాంటి దిష్టి నుంచి కూడా మనం బయటపడటానికి, ముఖ్యంగా చెప్పాలంటే కనుక దిష్టి నుంచి మనం బయటపడటానికి చక్కగా కోడిగుడ్డు పరిహారం అయితే మనకు ఉపయోగపడుతుందండి. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఇంకా మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అంటే అమావాస్య రోజే కాదండి, అమావాస్యకు ముందుగా కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. వేప చెట్టు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వేప చెట్టు ఏంటంటే కనుక దుష్ట శక్తుల నీడల్ అంటే ఇలా దుష్ట శక్తుల చెడు ప్రభావాల నుంచి మనని కాపాడుతుంది, మనకు నీడిస్తుంది. వేప చెట్టు మనకు బలాన్ని కూడా ఇస్తుంది. వేప చెట్టు మన జీవితాన్ని మారుస్తుంది, మనకుండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా తీసేస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గర కానీ, లేదంటే మీ ఇంటి నుంచి దూరంగా ఉండే వేప చెట్టు దగ్గర కానీ పరిహారం చేయండి. అష్ట దరిద్రాలు పోవాలి, దరిద్ర సమస్యల నుంచి మేము బయటపడాలి, దరిద్రం అనేది మమ్మల్ని పట్టి పీడిస్తుంది, దరిద్రం వల్ల మేము సఫర్ అవుతున్నాము అని భావించుకునేవారు ఏదైనా పని అనుకుంటే జరగనే జరగదు, ఆ పని ఊకే పెండింగ్లో పడిపోతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే
పరిహారం చేయొచ్చు. అయితే వేప చెట్టుకు చాలా పవర్ ఉంటుందండి. వేప చెట్టులో ఏంటంటే గనక అమావాస్య రోజున అమృత ఘడియలు ఏర్పడతాయి అనమాట. అమావాస్య రోజున వేప చెట్టు శక్తివంతంగా మారుతుంది. అందుకే ఆ రోజు వేప చెట్టుని తాకినా, వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా, వేప చెట్టు నీడలో కాసేపు నించున్నా, వేప చెట్టు దగ్గర ఇది పడేసినా ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరిగే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. వేప చెట్టు అనేది ఏంటంటే దేవతా వృక్షంగా ఎందుకు పరిగణిస్తారంటే మనం చూస్తూ ఉంటాం కదండి, కొన్ని గుళ్ళ దగ్గర ఏంటంటే కనుక అక్కడ దేవతలు ఇలా కొలువు తీరుతారు, దేవతలు నివసిస్తూ ఉంటారు. అక్కడ మనం పూజలు కూడా చేస్తాం. కానీ పూజలు చేసే దగ్గర కాదు, పూజలు చెయ్యని దగ్గర మనకు నార్మల్గా ఇలా పల్లెల్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది కదా, బావుల దగ్గర ఆ చెట్టు దగ్గర ఒక పేపర్ తీసుకొని అందులో ఒక అర స్పూన్ ఆవాలు పోసి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోయండి. అలా పోసేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని పొట్లం కట్టండి. పొట్లం కట్టిన తర్వాత తల చుట్టూదా 7 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకొని దాన్ని తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే ఏంటంటే కనుక పొట్లం విప్పకండి, 2 నిమిషాలు కూర్చున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, వేప చెట్టుని 2 చేతులతో తాకండి, అంటే 2 అరిచేతులతో తాకండి. అలా తాకిన తర్వాత ఏంటంటే వీలుంటే ప్రదక్షిణలు కూడా చెయ్యండి, ఒక 2-3 ప్రదక్షిణలు చేయండి, సరిపోతుంది. చేసిన తర్వాత ఈ పొట్లం విప్పండి. అంటే మీరు ఇలా పొట్లం విప్పేసి మీరు అనుకున్న పని జరగాలని, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలని, మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాల నుంచి మీరు బయటపడాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఆ పొట్లం విప్పి వేప చెట్టు దగ్గర ఇది చల్లేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. మీరు అనుకోవచ్చు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందంటే మనము ఏదైతే తొలగించుకున్నామో అది మన వెంటే వస్తూ ఉంటుందన్నమాట. అందుకే వెనక్కి తిరిగి చూడకూడదు. మన వెంట ఏంటంటే కనుక మన దారి పొడుగున మనకు మళ్ళీ అది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మీరు వెనక్కి తిరిగి అయితే చూడకుండా అక్కడ పడేసి ఏంటంటే చక్కగా ఇంటికి వచ్చేయండి. ఇంకా చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అంత బాగా పనిచేసే పరిహారం అండి. మరి మీరు కూడా ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో పాటించండి. అయితే అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పాం కదా, ఈ రోజున మీరు కూడా ఏంటంటే కనుక పరిహారం చేసినా చేయకపోయినా వేప చెట్టుని తాకండి, ఒక చెంబడి నీటిని సమర్పించండి, నమస్కారం చేయండి, ప్రదక్షిణలు చేసుకోవండి. అలానే కాకుండా కాసేపు వేప చెట్టు దగ్గర కూర్చోండి. ఇలా చేయటం వల్ల, ఈ విధంగా మీరు పాటించడం వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి పోతాయి, అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు కోరుకున్నవన్నీ కూడా అండి తప్పనిసరిగా జరిగి తీరుతాయని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ప్రయత్నించుకోండి. అంటే మార్పు అనేది మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు కదా. ఇక్కడ ఏంటంటే మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా చేసేసుకునే పరిహారం కావున మనకు ఫలితం అనేది ఉంటుందన్నమాట. అందుకే పాటించండి. ఇక ఆ తర్వాత అమావాస్య రోజున ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి వేప చెట్టు దగ్గర మనము చిన్న అంగుళం ముక్క బెల్లాన్ని తీసుకొని భూలాభం కలగాలని ఆ బెల్లాన్ని పాతిపెట్టినా సరేనండి మనకు భూలాభం కలుగుతుందండి. కానీ వెంటనే ఫలితం అయితే రాదు, కొంచెం సమయం పడుతుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలన్నమాట. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. అంటే వేప చెట్టు దగ్గర మనం బెల్లాన్ని పాతి పెడితే కొంచెం సమయం తర్వాత, అంటే అది 41 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కానీ మనకైతే ఇలా భూలాభం అయితే కలుగుతుందన్నమాట. చాలా మంది కూడా ఏం చేస్తారంటే అమావాస్య రోజు అండి ఇలా బెల్లం తీసుకొని దాని మీద భూలాభం కలగాలని రాసి తల చుట్టూతో 11 సార్లు తిప్పి, అంటే బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తవ్వి అందులో పాతి పెట్టి ఇంకా ఏంటంటే ఇంటికి వచ్చేస్తారు. అలా వచ్చేసిన తర్వాత వాళ్ళే గమనించుకుంటారండి. అంటే అప్పు తీరుతుంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే భూలాభం కోసం బెల్లం పరిహారం ఎక్కువగా చేస్తారు. బెల్లం శుద్ధి అయినది, బెల్లం అంటే బంగారంతో సమానమైనది, బెల్లం భూమాతకు సమర్పిస్తున్నాం కాబట్టి భూలాభం కలుగుతుందని చాలా మంది కూడా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున వీలుంటే ఈ పరిహారం అయితే తప్పక పాటించండి. ఇంకా మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. వారం అంటే తిరిగే లోపు కానీ ఫలితం రావచ్చు, 41 రోజులు ఇలా సమయం కూడా పట్టవచ్చు. కాబట్టి చేసేసుకోవచ్చు. అయితే ఈ అమావాస్య రోజున ఏంటంటే ఒక్క నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకండి నిమ్మకాయని మా దగ్గర ఎందుకు పెట్టుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు కదండి. అయితే అమావాస్య కొందరికి అనుకూలిస్తుంది, కొందరికి ఏంటంటే కనుక అనుకూలించదు కదండి. అందరికీ అనుకూలించాలని రూల్ ఏమీ లేదు, అలా అని ఏంటంటే కనుక ఎవరికి అనుకూలించకుండా ఉండాలని కూడా రూల్ లేదు. కొంతమందికి మంచి జరిగితే కొంతమందికి చెడు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే గ్రహస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం వల్ల కావచ్చు, సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి పరంగా కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళండి నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. కొంతమందికి అమావాస్య అంటే అసలు పడదనమాట. ఆ రోజు ఏంటంటే కనుక డల్ అయిపోతూ ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఈరోజు అమావాస్య కాబట్టి ఏ పని చేసినా కానీ కలిసి రాదని భావించుకొని కూడా కొన్ని పనులు ఇంకా అర్జెంట్లో ఉంటే మొదలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ పెద్దగా లాభాలు అయితే ఉండవు కదా. అలాంటి వాటి పరంగా కూడా ఒక నిమ్మకాయని తీసుకొని మీరు
చిన్నది తీసుకోండి, మరి పెద్దది ఏం అవసరం లేదు. అలా నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర ఆ నిమ్మకాయని ఏంటంటే గనక పెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఇది ఉంటుంది కదా, ఇదంతా కూడా ఏంటంటే ఆ నిమ్మకాయ తీసుకుంటుంది. ఆ నిమ్మకాయ తీసుకున్న తర్వాత మనం పెట్టుకున్నది పసుపు రంగులో నిమ్మకాయ అయితే మీరు తీసి చూసేటప్పుడు ఆ నిమ్మకాయ కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది. కొంతమందికి అయితే పూర్తిగా కూడా చేంజ్ అవ్వచ్చు. కొంచెం ఏంటంటే బ్లాక్ అయిపోవటం, లేదంటే కలర్ చేంజ్ అయిపోవటం, ఇలాంటివి ఏంటంటే మీరే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారండి. నిమ్మకాయకు అంతటి పవర్ ఉంటుంది. నిమ్మకాయ అంత శక్తివంతమైనది. నిమ్మకాయ వల్ల ఏంటంటే గనక మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజు మీరు దూర ప్రయాణాలు చేసినా, ఎవరైనా ఇంటికి వెళ్ళినా, అక్కడ తిన్నా, లేదంటే ఎవరితోనైనా సరే మీరు వెళ్ళాల్సి బయటికి వచ్చినా, వాళ్ళతో మీకు ఏదైనా ఇబ్బంది ఉందని అనుకున్నా, లేదంటే మీకే అమావాస్య పడట్లేదని మీరు భావించుకున్నా, ఆ రోజున ఏంటంటే కనుక నిమ్మకాయనైతే మీ దగ్గర పెట్టుకోండి. అమావాస్య పూర్తిగా గడియలు అయిపోతాయి కదా, ఆ తర్వాత తెల్లారైనా సరే, అదే రోజు రాత్రి పడుకునేటప్పుడైనా సరే ఆ నిమ్మకాయని ఏంటంటే ఎడమకాలి మడమ కింద పెట్టి బయట వాకిట్లో తొక్కేయండి. ఇంటి బయట తొక్కండి, ఇంట్లో మాత్రం తొక్కకండి. దానివల్ల ఎలాంటి ఫలితం అయితే రాదు. మనకి ఏంటంటే ఆ నెగిటివిటీ మొత్తం మన దగ్గరికి వస్తుంది. అందుకే ఇంటి బయట పెట్టి తొక్కేయండి బెస్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ చక్కగా ఈ ఒక్క పరిహారము చేసుకుంటే మీకు మార్పు అనేది ఉంటుంది. మీరే మీ కళ్ళతో చూసి ఇంకా షాక్ అయిపోతారండి. తప్పక పాటించండి. అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. దూర ప్రయాణాలు చేయకండి. నలుపు వల్ల జీవితంలో శని పెరిగి మనకు చెడుగాలి సోకుతుందనమాట. అలానే కాకుండా అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే మనము గుర్తు పెట్టుకోండి, ఇంట్లో పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవిని పూజిస్తే మనకు ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. అలానే ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించడం వల్ల, శివపార్వతులను ఆరాధించడం వల్ల కోట్ల సంపాదన పెరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది, సంపదతో పాటు మనకు మంచి గౌరవం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. ఇంకా ఈ విధంగా చేయండి. అయితే అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, నాన్ వెజ్ని తినకూడదు, ఆవుని ఖచ్చితంగా పూజించాలి, లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ఇలా పూజిస్తేనే మన జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యలు పోయి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట అండి. ఇంకా